బీఆర్ఎస్ను 100 రోజుల్లో పాతి పెడతా, నాకు తెలిసి అంటే బీఆర్ఎస్ను 100 రోజుల్లో 100 మీటర్లలో పాతి పెడతాడంట. బేసిక్గా గిట్లాంటి మాటలు మాట్లాడిన చాలామంది కాలగర్భంలో అలసిపోయినారు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ అనేది బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అనేది ఒక ఉద్యమ పార్టీ. ఈ పార్టీతో పెట్టుకున్నాడు ఎవడు కూడా, నేనేమో ఏ పార్టీకి సంబంధించినోడు కాను, కానీ చెప్తా ఉన్న చరిత్రని మనం మార్చలేం కదా, జరిగినటువంటి చరిత్రని మనం మార్చలేం. ఈ పార్టీతో పెట్టుకున్న ఎవరు కూడా ముంగలపడలే. చంద్రబాబు కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, రోషయ్య కావచ్చు, ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎవరు కూడా ముంగలపడ్డ దాఖలాలు లేవు. నువ్వు అనవసరంగా గోక్కుంటా ఉన్నావు. మళ్ళా అదే పార్టీతోటి, అదే ఉద్యమ పార్టీతోటి, ఆ పార్టీతో పెట్టుకున్నాడు ఎవడు రాజకీయంగా ముంగలవాడలే. తర్వాత నీ రాజకీయ భవిష్యత్తు ఏంది అనేది తెలంగాణ ప్రజలకు అర్థమవుతా ఉంది. ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి పార్టీలను గెలికితే, ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఓన్ చేసుకున్నటువంటి వాళ్ళని గెలికితే ఏమవుతుందో రేపన్నాడు మీకే అర్థమైపోతుంది. అది తెలంగాణలో బీఆర్ఎస్ లేకుండా తరిమి కొడతాడంట, బార్డర్ దాటేస్తాడంట. నిన్న మాట్లాడుతూ అంటూ ఉంటాడు, ఇది ఇంటర్వెల్ మాత్రమే, అసలు సినిమా ముందుంది అంట. ఏది ఇప్పటిదాకా చేసినటువంటి అరాచకాలు ఇంటర్వెల్ మాత్రమే. రేవంత్ రెడ్డి గారు చెప్తున్నది ఏంది, ఆయన ఏ కోణంలో చెప్పిండో కానీ మాకు మాత్రం అర్థమయ్యేది, తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేది ఏంటంటే ఈయన ఇప్పటిదాకా చేసినటువంటి అరాచకాలు, ఈ 50 రోజులల్లో ఎంతమందిని ఏ విధంగా ఇబ్బందులు పెట్టిండో, ఒక తుగ్లక్ పాలన, ఒక నియంత పాలన ఏ విధంగా చేస్తా వస్తా ఉన్నాడో, ఇది కేవలం ఇంటర్వెల్ మాత్రమే. ఇంకా అసలైన నియంతని, అసలైన తుగ్లక్ని ముందు ముందు చూపించబోతున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. ఇప్పటికీ 40 రోజులల్లా, అంటే ఈ స్కీమ్ స్టార్ట్ చేసిన 40 రోజులల్లా 14 మంది ఆటో డ్రైవర్లను పొట్టన పెట్టుకున్నాడు. ఇది ఇంటర్వెల్ మాత్రమే. ఇంకా ఎంతమంది కావాలనో, ఇంకా ఎన్ని వందల మంది కావాలనో, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోవాలో, ఎంతమంది బలిదానాలు చేసుకోవాలనో, అప్పుడు కానీ ఈ దేవరుడు కరుణించాడు అన్నమాట. ఈయన కళ్ళకు అప్పుడు తెలియదు. ఇప్పుడు అందరూ చనిపోతూ ఉంటే ఆయనకు చాలా ఆనందంగా ఉందన్నమాట. అదేదో సినిమాలో ఉంటుంది చూసినావా, వాడు సైకో లెక్క బిహేవ్ చేస్తాడు మహేష్ బాబు సినిమాలో, స్పైడర్ అనుకుంటా. ఆ సినిమాలో వాళ్ళు జనాలు చచ్చిపోతూ ఉంటే ఒక రకమైనటువంటి ఫీలింగ్ ఉంటుంది వాడికి. సో అట్లా వాళ్ళు చనిపోతూ ఉంటే వాళ్ళ ఆర్తనాదాలు చాలా శ్రవణానందంగా ఉంటాయన్నమాట వాడికి. సో అట్లా మన ముఖ్యమంత్రి గారికి కూడా ఈ ఆటో డ్రైవర్ల ఆకలి కేకలు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు చాలా శ్రవణానందంగా, నేత్రానందంగా ఉన్నట్టున్నది. అందుకనే ఇంకా అసలు సినిమా ముంగలుందని చెప్తా ఉన్నాడు అనమాట. కేసీఆర్ కొర ఊపిరితో ఉన్నావు, ఊపిరి తీస్తాం. ఇలాంటి నాయకుని అయితే మనం ఏడ చూడలేదయ్యా. ఎవరైనా సరే రాజకీయంగా నీ పని చూస్తాం, రాజకీయంగా నీ పని పెడతాం అని చెప్పేసి అంటారు. కానీ ఆయన కొంత దెబ్బ తాకి, కొంత ఇబ్బంది పడి, చిన్న హిప్ రిప్లేస్మెంట్ కారణంగా ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసి ఆయన రెస్ట్ తీసుకుంటున్నాడు. ఆయనని పట్టుకొని ఏమంటాడంటే, నువ్వు కొసపూరితో నువ్వు కేసీఆర్, నిన్ను మొత్తానికే పీక విసికేస్తాము, నిన్ను గొంతు విసికి చంపేస్తాము అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైనా భౌతికంగా గిట్లాంటి హార్మ్డ్ కామెంట్స్ చేయొచ్చునా, ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చునా? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, ఆ స్థానంలో ఉండి, ఆ స్థానానికి ఏమాత్రం గౌరవం లేకుండా, ఒక చిల్లర మల్లర ఎవరైతే బేవర్స్గా ఎట్టయితే కామెంట్లు చేస్తారో చిల్లర మల్లర వాళ్ళు, ఆ విధంగా మన ముఖ్యమంత్రి గారు కామెంట్ చేసిరన్నమాట. ఇలాంటి దుర్మార్గమైనటువంటి మాటలను మనం ఎప్పుడు చూడలే. పీక విసికేస్తారంట అంటే ఎట్లా చంపేస్తావు? పీక విసికేసి ఏ విధంగా చంపేస్తావు? మనసులో అంతా ముందిస్తావా? ఇదేనా ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సినటువంటి మాట? ఇక అది మీ విజ్ఞతకే వదిలేయాలి.